వ్యూవర్స్, మనం ఇప్పుడు ద్వారకా తిరుమలకి ఎలా వెళ్ళాలి ఏంటనేది చెప్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో. మీకు టైం ఉంటే చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ద్వారకా తిరుమల వెళ్ళడానికి మనం ఫస్ట్ ఏంటంటే ఏలూరు వరకు మీరు వచ్చేటట్టయితే ఏలూరు నుంచి బస్సులు అయినా ఆటోలు అయినా ఉంటాయి. సో తెలియని వాళ్ళకి ఏంటంటే ఆటోకి కూడా మీకు ఒక 700 నుంచి 1000 రూపీస్ ఇస్తే మనం 5-6 మెంబర్స్ అప్ అండ్ డౌన్ మనకి ఆటో వస్తుంది. లేదు బస్కి అయితే మీరు వెళ్తే మీకు 40 రూపీస్ పర్ పర్సన్. అదే చిల్డ్రన్స్కి అయితే 20-25 రూపీస్లో అయిపోతుంది టికెట్ కదా. సో మనం ఆన్ ది వేలో ఉన్నాం, మేము వెళ్తున్నాం. సో ఆటో బుక్ చేసుకున్నాం. చూడండి, ఇది ఆటో. చూపిస్తాను మీకు. ఇదంతా రోడ్డు ద్వారకాపురి వెళ్ళే రోడ్ అనమాట. మీకు ఎదురుగా ఉంది చూసారా, అది టెంపుల్. మేము ఆల్రెడీ ద్వారకాపురి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. వచ్చాక మీకు ఈ వీడియో స్టార్ట్ చేశాను, ఓకేనా. సో తెలియని వల్ల ఏంటంటే మీరు ఇలా ఆటోకి వచ్చేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రావచ్చు. మధ్యలో మీకు చాలా తోటలు ఉంటాయి. ఆ తోటలు చూసుకుంటూ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలంటే మీరు ఆటోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఆటో ఆయనకి చెప్పేసి ఆపేయచ్చు అన్నమాట, ఓకేనా. ఇదిగోండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది మీకు విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇదండి, అదంతా ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. ఇదంతా ద్వారకా తిరుమల విలేజ్ అండి. ఇదంతా ఊరు చాలా పెద్దది. ఇది విలేజ్ అంటే విలేజ్ ఏం కాదు, బాగుంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళాక ఇంకా మీకు బాగుంటుంది, ఓకేనా. సో ఆటో ఇవ్వండి. మా పిల్లలు అంతా చాలా ఉన్నారు, మా బ్రదర్స్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి వెళ్తున్నాము. సో ఇక్కడ వీళ్ళు భవానీ మాలలు వేసుకున్నారండి. ఇప్పుడు భవానీ టైం కదా, నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు మాలలు వేసుకున్నారు. చాలామంది వేస్తుంటారు అలాగా. మనకి ఇక్కడ ఆంధ్రాలో నవరాత్రులు చాలా గ్రాండ్గా జరుగుతాయండి. ఎందుకంటే నవరాత్రుల్లో వీళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి దర్శనానికి వెళ్తుంటారనమాట. సో దానివల్ల వాళ్ళంతా మాలలు వేసుకోవటం, నవరాత్రులు జస్ట్ 9 days అలా మాలలో చాలా నిష్ఠగా దీక్షగా ఉండటం చేస్తుంటారు. సో ఇదిగోండి, ఇది టోల్ గేట్ లాంటిది. ఇక్కడ గుడికి వెళ్ళే ముందు టోల్ గేట్ లాంటిది. వీళ్ళు అక్కడ ఆపుతూ ఉంటారు. వీళ్ళంతా బళ్ళు ఏమైనా మన ఓన్ వెహికల్స్ మీద 4 wheelers మీద వస్తే వాళ్ళు ఆపి అలా చెక్ చేయడం అనేది చేస్తుంటారు, ఓకేనా. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంతమంది వెళ్తున్నాం. ఒక ఆటోలో మీకు చూపిస్తాను అండి. హాయ్ చెప్పినాను. ఇతని పేరు హాషిత్, ఇతని పేరు హేమంత్. మీ పేరు చెప్పమ్మా? నిఖిత, పెద్ద నిఖిత. ఇగో ఈ అమ్మాయి చిన్న నిఖిత, వాళ్ళ చెల్లి. ఇగో వాళ్ళ మదరు. హాయ్ వరుణ్. ఇక వరుణ్ హాయ్ చెప్తున్నా. చెప్పు, ఇంకా చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు, ఏంటి, ఎలా? ద్వారకా తిరుమల వెళ్తున్నాం. ఫస్ట్ మేము కొండ మీదకి వెళ్తున్నాం, తర్వాత దర్శనం చేసుకొని వచ్చాము, పైకి వెళ్ళి భోజనం చేస్తాం. ఓకే, వెరీ గుడ్. సో భోజనాలన్నీ మీకు అక్కడ ఫ్రీగా పెడతారా? అవునండి, ఫ్రీగా పెడతారు. ఓకే, ఎంతైనా తినొచ్చా? ఎంతైనా తినొచ్చు. 2 ప్లేట్లు కానీ 3 ప్లేట్లు, మీకు కావాల్సి 10 ప్లేట్లైనా తినండి, పర్వాలా. అన్లిమిటెడా? సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్ మాకు తెలియదండి. మేము 12 o'clock నుంచి 2 o'clock వరకు ఉంటుందేమో కదా. అంతేనండి. ఓకే, ఇదేనా ద్వారకా తిరుమల? అవునండి. ఓకే, ఇదంతా ఆర్చ్ ఎంట్రన్స్ కదా. ఓకే, వెరీ గుడ్. సో పబ్లిక్ ఎప్పుడు ఉంటారు ఇక్కడ? ఓకే, ఆటో అయినా. హాయ్ చెప్పండి. మీ ఆటో ఛార్జ్ ఎంత తీసుకుంటారు నార్మల్గా? వీడియోలో చెప్పండి ఒకసారి. దీనికి యూట్యూబ్కి దూరం దగ్గర బట్టి తీసుకుంటామండి. అంటే 1000, 1200, 1500 అలా ఉంటుందా? ఓకే, అప్ అండ్ డౌన్ డ్రాపింగ్ పెట్టుకుంటాం. ఓకే, అప్ అండ్ డౌన్ అలా తీసుకుంటారు. వన్ సైడ్ అయితే డ్రాపింగ్ అయితే 800 అలా తీసుకుంటారు. ఓకే. హాయ్. అయితే ఈ టెంపుల్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఓపెన్లో ఉంటుంది? మార్నింగ్ 4, 3 o'clock.
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా, ఈవినింగ్ 9-10 వరకు ఉంటుందా? 9-10 ఆ టైంలో. ఇక్కడ రావడానికి ఆటోలు అన్నీ ఉంటాయి, అన్నీ ఆటోలు బస్సులు అన్నీ నెల్లూరు నుంచి కదా. ఇక్కడ సాటర్డే అయితే బాగా రష్గా ఉంటుంది అండి అసలు. ఓకే, చాలా ఎక్కువ. సాటర్డే ఫ్రైడే బాగా రష్గా ఉంటుంది. ఓకే, దేవుడు ప్రదర్శనం తీసుకోవడానికి ఫ్రీ దర్శనం ఉంటుంది. 100 రూపీస్, 200, 300, 400, 500 దర్శనం దాకా ఉంటుంది. ఓకే, ఫ్రీ దర్శనాలు కూడా ఉంటాయా? ఓకే, ఎంత టైం పడుతుంది దర్శనంకి? ఫ్రీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం అయితే కొంచెం ఎక్కువ టైం పట్టిద్దండి. 45 నిమిషాలు 45 మినిట్స్ లైక్ అలా పడుతుందండి. ఓకే ఓకే ఓకే. సో అదే మనీ అయితే కొంచెం ఎర్లీగా అవుతుంది అంతే కదా? అయితే కొంచెం ఎర్లీగా అవుతుంది. మనం 500 దర్శనం అయితే కొంచెం గర్భగుడిలోకి వెళ్ళి చూడడానికి కూడా అవుతుంది. హాయ్, సో మీరు ఎవరెవరు వచ్చారమ్మా టెంపుల్కి? వాడు వీడా? వాళ్ళు ఎవరు? బ్రదర్సా? ఓకే, మీ బ్రదర్స్. ఇంకా ఫ్యామిలీతో వచ్చావా? ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ టైం నువ్వు రావటం ఇక్కడికి? ఇంతకుముందు ఎప్పుడు రాలే, ఎందుకని? మీరే మీరే మీరు ఇది ఫస్ట్ టైమా మీకు? నీ పేరు? హేమంత్. నువ్వు ఫస్ట్ టైమేనా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? ఎవరెవరు వచ్చారు? ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? ఎప్పుడు వస్తూ ఉంటాం ఫ్యామిలీతో. ఫ్యామిలీతో వస్తుంటారా? వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇక్కడ షాప్స్ అవి కూడా ఉన్నాయి కదా, చూద్దాం అలాగా. చూద్దాం. ఓకే, హాయ్ అండి. మళ్ళీ వీడియో 1 ఇది, వీడియో 2లో మళ్ళీ రిమైనింగ్ అంతా చూపిస్తాను. ఓకేనా? హాయ్.